మన జీవితంలో అద్భుతాలు జరిగినప్పుడు ఆనందంగా దేవుణ్ణి స్తుతిస్తాం. కానీ ఆ అద్భుతం జరిగిన కొద్ది రోజులకే కష్టం ఎదురైతే మన స్పందన ఎలా ఉంటుంది? అంశం 1. విజయగీతం మిరియాము నాట్యం. ఎర్ర సముద్రం పాయలై శత్రువులంతా మునిగిపోయినప్పుడు మోషేతో పాటు అహరోను సహోదరి మిరియాము కూడా తంబూర పట్టుకుని నాట్యం చేస్తూ దేవుణ్ణి స్తుతించింది. అద్భుతం చూసినప్పుడు వచ్చే ఆ ఎమోషన్ చాలా గొప్పది. ఆ సమయంలో ప్రతి ఒక్కరూ యెహోవా నిరంతరము ఏలువాడు అని చాటి చెప్పారు. మీ జీవితంలో కూడా దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి మీరు పాడే పాట మీ గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోవాలి. అంశం 2. పరీక్షా సమయం మారా అనుభవం. అద్భుతం జరిగిన 3 రోజులకే ఇశ్రాయేలీయులకు ఒక పరీక్ష ఎదురైంది. అరణ్యంలో 3 రోజులు నడిచాక వారికి నీళ్లు దొరికాయి, కాని అవి చేదుగా ఉన్నాయి. అందుకే ఆ చోటికి మారా అని పేరు వచ్చింది. అప్పటిదాకా నాట్యం చేసిన ప్రజలు వెంటనే మోషేమీద సణుగులో మొదలుపెట్టారు. మిత్రులారా, మీ జీవితంలో కూడా అద్భుతం జరిగిన తరువాత వచ్చే ఆలస్యం లేదా కష్టం అనేది ఒక పరీక్ష మాత్రమే. దేవుడు మీ వేరు ఎంత లోతుగా ఉందో చూడాలనుకుంటున్నాడు. మీ వేరు ఎంత లోతుగా ఉందో చూడాలనుకుంటున్నాడు. అంశం 3. చేదు నీళ్లు మధురంగా మారతాయి. ప్రజలు సనిగితే మోషే మాత్రం దేవునికి మొరపెట్టాడు. దేవుడు ఒక చెట్టును చూపగా దానిని నీళ్లలో వేయగానే ఆ చేదు నీళ్లు మధురంగా మారాయి. మీ జీవితంలో ఉన్న చేదు అనుభవాలను, అప్పులను, అనారోగ్యాలను మధురంగా మార్చగల శక్తి దేవునికి ఉంది. సమస్య వచ్చినప్పుడు సణగకండి. ఆ సమస్యను అద్భుతంగా మార్చమని దేవుడిని అడగండి. ఆయన మీకొక మార్గాన్ని తప్పక చూపిస్తాడు. అంశం 4. దైవజ్ఞానం మరియు క్రమం. దేవుడు మనకిచ్చే ప్రతి ఆత్మీయ వరాన్ని మనం జ్ఞానంతో వాడాలి. మిరియాము ప్రవక్తిగా మారినప్పుడు ఆమెకు గొప్ప ఘనత వచ్చింది. కాని మనకొచ్చే గుర్తింపు గర్వానికి దారితీయకూడదు. మన చెవులు జ్ఞానంతో వినాలి. మన కాళ్ళు దైవమార్గంలో నడవాలి. ప్రతి కష్టంలోనూ దేవుడు మనకొక పాఠాన్ని లేదా కట్టడను నేర్పిస్తాడు. ఆ నేర్చుకునే ప్రక్రియే మిమ్మల్ని బలవంతులుగా మారుస్తుంది. లోతైన విశ్వాసికి, సామాన్య మనిషికి తేడా కష్టం వచ్చినప్పుడే తెలుస్తుంది. బలహీనుడు, నేను బలవంతుడను అని చెప్పుకోదగిన సమయం ఇది. మీ మారా వంటి చేదు పరిస్థితులు మధురమైన సాక్ష్యాలుగా మారబోతున్నాయి. అద్భుతాలు చేసిన దేవుడు మిమ్మల్ని మధ్యలో వదిలిపెట్టడు. ఆయన్ని నమ్మి సాగిపోండి. మీ నోట కొత్త కీర్తన పుడుతుంది. దేవుడు నా జీవితంలోని చేదును మధురంగా మారుస్తాడని, నన్ను తన మహిమలో నిలబెడతాడని పూర్ణ హృదయంతో నమ్మే ప్రతి ఒక్కరూ బలమైన విశ్వాసంతో చెప్పండి. ఆమేన్.